హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా వర్పుల్ కంపెనీ నుంచి వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట. వాషింగ్ మిషన్ 8 kgs ఇది. ఒకసారి వాషింగ్ మిషన్ అంతా మీరు చూడండి. గ్లాస్ చాలా థిక్గా, చాలా బరువుగా ఉంది. కొంచెం బరువు అంటే అంతే బరువు కాదు, ఏదన్నా దీని మీద పెడితే సపోర్ట్గా ఉండేలాగా కొంచెం ఇదిగా ఉంది. గ్లాస్ చూడడానికి మంచిగా ఉంది. లోపల చూడండి, ఇదేమో డిటర్జెంట్ అనమాట. మనము కంఫర్ట్ వేసుకోవడానికి కానీ ఆ లిక్విడ్ వేసుకోవడానికి యూస్ చేయడానికి మంచిగా ఉంది. మనకి వాటర్ కూడా దీని నుంచే వస్తాయి. లోపల టబ్ చూడండి, లోపల టబ్ ఇట్లా ఉంది. టబ్ చాలా నీట్గా ఉంది. కింద మనకి దీనికి అటాచ్డ్గా మోటార్ ఉంటుంది. ఓకే, ఇంకా మనము ప్రోగ్రాంలోకి వస్తాం. ఫస్ట్ డైలీ అంటే డైలీ మనం నార్మల్గా వేసుకునేవి ఏమైతే బట్టలు ఉన్నాయో అవన్నీ డైలీ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం P1 ప్రోగ్రామ్ అనేది P1 ఇక్కడ చూడండి, P1 అనమాట. మనం P1 పెడుతున్నామా P2 పెడుతున్నామా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మా వాషింగ్ మిషన్ మన ప్రోగ్రామ్ ఇక్కడ సెట్ చేస్తాము. ఇక్కడ ప్రోగ్రామ్ P1 P2 P3 అవి ఏం పెడుతున్నాము ఏంటి అనేది కనిపిస్తాయి. అండ్ టైం ఎంత పడుతుంది అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం ప్రోగ్రామ్ P1 పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, సోక్ అంటే నానబెట్టిద్ది అనమాట. వాష్ అంటే వాష్ చేసిద్ది, రిన్స్ అంటే జాడిచ్చిద్ది, డ్రై అంటే ఉతికిద్ది. ఇక్కడ చూడండి, ఆటో ఫిల్ వాటర్ అనమాట. వాటర్ లెవెల్ ఇది అంటే ఆటోమేటిక్గా తీసేసుకునిద్ది. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, డ్రై అనేది మనం నార్మల్ పెట్టాం. ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఇవన్నీ మనకి అది ఆటోమేటిక్గా తీసుకుంటాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి P2 అంటే హెవీ అనమాట. హెవీ వచ్చేసరికి మనకి జీన్స్లు అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, XXL జీన్స్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం వేస్తాము. సేమ్ యాజ్ తీసుకుని మనం P2 కూడా చేసినప్పుడు ఇట్లాగే ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా తీసుకునిద్ది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, P3 వచ్చేసరికి డెలికేట్స్ అంటే మనకి శారీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇవన్నీ నార్మల్గా ఇది తీసేసుకునిద్ది. నెక్స్ట్ P4 వచ్చేసరికి వైట్స్, ఓన్లీ వైట్స్ అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి P5 వచ్చేసరికి ఏంటి, స్టెయిన్ వాష్ వచ్చేసరికి చూడండి, స్టెయిన్ వాష్ మనము నార్మల్గా మనకి కర్రీస్ ఉంటాయి కదా, కర్రీస్ మరకలకు పడినప్పుడు కానీ ఏమన్నా టీ మరకలు పడినప్పుడు కానీ మనం P5 అనేది ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. మనం P5 ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చూడండి, హాట్ వాటర్ అనేది వామ్ హాట్ అలర్జెన్ ఫ్రీ అనమాట. ఇక్కడ మనం P5 పెట్టినప్పుడు హాట్కి వెళ్ళింది అంటే P5 పెట్టినప్పుడు హాట్ వాటర్ అది ఆటోమేటిక్గా తీసేసుకునేది అనమాట. నెక్స్ట్ P6 ఏంటి, యాంటీ బ్యాక్టీరియా అనమాట. యాంటీబయాటిక్ మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అట్లా వచ్చినప్పుడు కొంచెం బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు మనం ఏది యూస్ చేయాలి, ప్రోగ్రామ్ P6 యూస్ చేస్తాం. ఆల్సో P6 యూస్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది, హాట్ వాష్లో ఆటోమేటిక్గా తీసేసుకునేది, అలర్జెన్ ఫ్రీ అని తీసేసుకునేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, P7 అంటే ఉలెన్స్ అనమాట. మనకి స్వెటర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఉలెన్స్ అనమాట. P7 ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి ఏంటి, హాట్ వాష్ అనమాట, వామ్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మాన్యువల్గా తీసుకునిద్ది. ఆటోఫిల్ అంటే ఆటోమేటిక్గా తీసేసుకునిద్ది. మాన్యువల్ అంటే నార్మల్గా దానికి ఎంత కావాలో అంత తీసుకునిద్ది. నెక్స్ట్ P8 అంటే బెడ్షీట్స్ అనమాట. నార్మల్ బెడ్షీట్స్ తీసుకోవడం. P9 వచ్చేసరికి ఎకో వాష్ అంటే మనకి శారీస్ మీద కుంతనలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నప్పుడు బాగా తిరుగుతుంది అనమాట. కొత్త బట్టలు ఉన్నప్పుడు బాగా నలిగిపోకుండా స్లోగా డ్రమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ P10 వచ్చేసరికి రిన్స్ ప్లస్ డ్రై అంటే మనము వర్షంలో బయట తడి చూసినప్పుడు ఎందుకులే ఉతుక్కోవడం అని నార్మల్గా అనుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రోగ్రామ్ P10 పెట్టుకున్నప్పుడు ఓన్లీ రిన్స్ ప్లస్ డ్రై ఏం చేసింది, రిన్స్ అంటే జాడిచ్చేసి డ్రై చేసింది అనమాట. మనం ప్రోగ్రామ్ P10 పెట్టుకున్నప్పుడు చూడండి, ఇక్కడ రిన్స్ ప్లస్ డ్రైనే ఉంది, రెండే ఉన్నాయి. అంతకుముందు P1 P2 అన్నీ పెట్టినప్పుడు సోపు వాష్ ఈ 4 లైట్స్ వెలిగినాయి కదా, కానీ P10 పెట్టుకున్నప్పుడు రిన్స్ డ్రై ఈ రెండే ఉంటాయి, మిగిలిన ఆటోమేటిక్గా అదే తీసుకుంది అనమాట. నెక్స్ట్ P11 చూడండి, ఓన్లీ డ్రై మనం జాడించుకొని ఉన్న బట్టలు ఉంటాయి కదా వేసుకోవడానికి. నెక్స్ట్ P12 చూడండి, వాష్ అంటే నానబెట్టి ఉతికేసింది. ఇదిగో P12 మన ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు సోక్ వచ్చింది, వాష్ వచ్చింది, రిన్స్ డ్రై రాలా అంటే నానబెట్టి ఉతికిద్ది. ఓకేనా, అది ఆటోమేటిక్గా వాటర్ అనేది వదిలేసిద్ది అనమాట. వాషింగ్ మిషన్ ఇంకా బయటకు వదిలేసిద్ది. ఇక్కడ చూడండి, వాటర్ లెవెల్స్ మన ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆటోఫిల్ అని మాన్యువల్ అని అదే తీసేసుకునేది దాన్ని. ఎక్స్ప్రెస్ వాష్ అంటే ఏంటంటే మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు, మనకి డ్రెస్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే మనం 1 or 2 pairs మాత్రమే మనం డ్రమ్లో వేసి ఎక్స్ప్రెస్ వాష్ పెట్టుకుంటే మనకి టైమర్ అనేది తక్కువగా చూపిస్తుంది, అంటే మనకి వాష్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా, డ్రైలో చూడండి, జెంటిల్ నార్మల్ అంటే నార్మల్గా మనం ఎప్పుడు వేసుకునే బట్టలు. జెంటిల్ అంటేనేమో మనకు బాగా మురుకున్నాయి పోవాలి అన్నప్పుడు జెంటిల్ వాడతాం. ఓకేనా, హార్డ్ వాటర్ వాష్ కదా, హార్డ్ వాటర్ వాష్ అంటే మనకి వాటర్ ప్యూరిఫై చేసి రావాలి అనుకున్నప్పుడు హార్డ్ వాటర్ పెట్టుకుంటాం అనమాట. హార్డ్ వాటర్ వాష్ అనమాట. ఈ హార్డ్ వాష్ చూడండి, వామ్ హాట్ అలర్జెన్ ఫ్రీ. ఇదేంటంటే నార్మల్గా మనం కొన్ని సెట్ చేసుకున్నప్పుడు P5 P6 P7 అట్లా సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది హాట్ వాటర్ తీసుకునేది. కానీ మనకి ఏంటంటే మనకి P1 డైలీలో కూడా హాట్ వాటర్ కావాలి అంటే మనం P1 సెట్ చేసుకుని హాట్ వాష్ పెట్టుకోవచ్చు.
అది మన ఆప్షనల్, పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. ఫస్ట్ మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాము, అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం బట్టలు మర్చిపోయాము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఇంకేమైనా బట్టలు వేయాల్సి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ ఆర్ పాస్ అని ఉంది కదా, దీన్ని పాస్ చేస్తే, దాన్ని ప్రెస్ చేస్తే ఆగిపోతుంది అనమాట. ఆగిపోయినప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ చేసి ఇట్లా వేసేసుకొని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. వాషింగ్ మిషన్ కింద మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. ఈ స్టాండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు స్టాండ్ చూడండి, వీల్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్లో మనకి ఈజీగా మూవ్ అవ్వడానికి వీల్స్ ఉన్నాయి అనమాట. మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వడానికి బాగుంటుంది ఇది. అండ్ దీనికి లాక్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇదనమాట లాక్. ఫోర్ సైడ్స్ లాక్ వేస్తే మనకి అసలు అటు ఇటు మూవ్ అవ్వదు. అటు ఇటు మనకి వాషింగ్ మిషన్ స్పిన్ అయ్యేటప్పుడు చాలా షేక్ అవుతుంది కదా, స్పిన్ అయ్యేటప్పుడు షేక్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఇవి ఫోర్ సైడ్స్ని లాక్స్ వేసేస్తాం. చూడండి, నేను ఫోర్ సైడ్ లాక్ తీసేసాను. ఫోర్ సైడ్స్ లాక్ తీసేస్తే వాషింగ్ మిషన్ చాలా ఈజీగా మూవ్ అవుతుంది. చూసారా, చాలా అంటే చాలా ఈజీగా మూవ్ అవుతుంది. మీకు ఇలాంటి స్టాండ్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంత కాస్ట్ పడుతుంది అని కామెంట్